బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కల నిజమవుతుందా అంటే అవుననే టాక్ వస్తోంది. రాజగోపాల్ రెడ్డి అనుకున్నదే ఊహించిందే జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు ఒకటి గుడ్ న్యూస్, మరొకటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది. ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి ఇప్పుడు గండం వచ్చినట్లు తెలుస్తోంది. మరి అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ప్రస్తుతం ఇప్పుడైతే మనతో పాటుగా అయితే ప్రభాకర్ ఫోన్ లో ఉన్నారు. ఇక ప్రభాకర్, అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చే యోచన ఉండనుందంటారా? రాధాకృష్ణ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ సంబంధించినటువంటి అంశం చూస్తే కూడా కొంత చర్చనీయాంశంగా మారుతా ఉంది. ఇందులో ముఖ్యంగా నిన్న నుంచి కూడా కొంత న్యూస్ కూడా మనకి కనిపిస్తా ఉన్నదేంటంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అన్న ఔట్ తమ్ముడు ఇన్ అన్నట్టు కూడా కొంత చర్చ నడుస్తా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అందులో. అయితే ముఖ్యంగా తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరించనుందనేది చర్చ జోరుగా సాగుతా ఉన్నది. అయితే రీసెంట్‌గా వారం రోజుల కిందట కూడా రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా మర్యాదపూర్వకంగా కలిసినట్టు మనం అందరం కూడా చూసాము. అయితే దీనికి సంబంధించి అధిష్టానం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఏ ఒక జిల్లాలో కూడా ఒక మంత్రి ఉండడం సహజంగా చూస్తా ఉంటాం. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఒకరు లేదా ఇద్దరు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తారని దాని మీదనే అధిష్టానం ఆలోచిస్తున్నట్టు కూడా కొంత కీలక చర్చ నడుస్తోంది. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి కీలక అనుచరులు కూడా సోషల్ మీడియాలో వారందరూ కూడా సోషల్ మీడియా వేదిక కూడా కొంత చర్చ నడుపుకుంటున్నటువంటి పరిస్థితి. వారు కూడా వైరల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మా అన్నకి మంత్రి పదవి వస్తుంది ఖచ్చితంగా. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వెయిట్ చేస్తున్నటువంటి దాన్ని మాకు కల నెరవేరబోతా ఉంది అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుంది అంటూ కూడా వారు అనుచరులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, వారందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ తమ్మునికి మంత్రి పదవి ఇస్తే మరి అన్న పరిస్థితి ఏంటి? అంటే ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి దాంట్లో అదే విధంగా ఒకే కుటుంబంలో మరి ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారా అనే దాని మీద కూడా మరి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మంత్రి పదవి ఇచ్చే యోచనలో ఉంటే అన్నను కూడా కొనసాగిస్తారా? లేకపోతే ఆ మంత్రి పదవి నుంచే తీసేస్తారా? అనేది కూడా ఇంకో విషయంలో కూడా చర్చ నడుస్తున్న పరిస్థితికి కనిపిస్తుంది. అయితే గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి మాట్లాడుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపించాయి. ఒకే ఇంట్లో ఎంతమందికి పదవులు లేవు. ఇవాళ ఒకే ఇంటి నుంచి కాకుండా వాళ్ళు ప్రజా సేవలు ఏ విధంగా అందిస్తారు అనేది కూడా ఆలోచించాలి. గతంలో కూడా చాలా మంది ఒకే ఇంటి నుంచి కూడా ముఖ్యమంత్రి, మంత్రులుగా ఉన్నటువంటి సందర్భాలు కూడా చూసాము. సో, ఇప్పుడు కూడా ఒకే ఇంటి నుంచి కాకుండా వారి సేవలు వినియోగించుకోవాలని ఇక్కడ పార్టీ ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవి వరించడంలో దాంట్లో ఎలాంటి అది లేదు అంటూ కూడా ఇద్దరు బ్రదర్స్ కూడా మాట్లాడుకుంటూ వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం రాధాకృష్ణ. మరి చూడాలి ఎట్లా అధిష్టానం ఈ విషయంలో ముందుకెలా వెళ్తుందనేది. సో, నల్గొండ రాజకీయాల్లో మాత్రం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరించాలంటూ కూడా ఒక చర్చనైతే నడుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి నుంచి దించేస్తే, అంటే మీరన్నట్లుగా అయితే ఒకే ఫ్యామిలీ నుంచి మరి ఇద్దరికి ఇవ్వడం అనేది అసాధ్యమని కొందరు వాదిస్తా ఉన్నారు. మరి ఇయ్యొచ్చు అనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి దీనిపైన అంటే ఇప్పుడు ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవి నుంచి దించేస్తే ఆ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? మరి ఒకే కుటుంబం నుంచి ఇస్తున్నారు కాబట్టి ఇద్దరికి ఇవ్వబోతే, ఒకవేళ ఇస్తే గనక మరి పార్టీలో ఎలాంటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? అంటే వాస్తవానికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన తమ్ముడికి మంత్రి పదవి ఇవ్వాలన్నట్టు కూడా అంతర్గతంగా అధిష్టానంతో కూడా మాట్లాడినట్టు కూడా క్లియర్‌గా మనకు కనిపిస్తా ఉన్నది. ఆ యోచనలోనే తను కూడా చాలా వరకి ప్రయత్నం చేస్తున్నాడు తమ్ముడి కోసం అంటూ కూడా కొంత వాస్తవాలు వినిపిస్తా ఉన్నాయి గ్రౌండ్ లెవెల్‌లో కూడా అదంతా కూడా. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత వెంకటరెడ్డిని తీసే యోచనలో ఉన్నా కూడా తనకి ఆ కేపబిలిటీ ఉన్నదంటూ కూడా ఏదైతే అధిష్టానంతోని గూడా మాట్లాడుకున్నాడో, వెంకటరెడ్డి మంత్రి పదవికి ఎట్లాంటి అది లేదు. ఇద్దరు కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా కొంత చర్చ నడుస్తా ఉన్నది. ఒకవేళ ఇటు రాజకీయ ఒత్తిళ్ళు ఏమన్నా గురైతే మాత్రం వెంకటరెడ్డికి వేరే పదవి, వేరే పోస్ట్ ఇస్తారేమో ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. ఒకవేళ మంత్రి పదవి వెళితే మాత్రం వెంకటరెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునే పరిస్థితులు ఉండవని గూడా క్లియర్‌గా తెలుస్తా ఉంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా వెంకటరెడ్డి మాట్లాడుకుంటూ వచ్చాడు. నేను ఇంత సీనియర్ నాయకుడిని, నేను ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి రేంజ్ స్థాయి కూడా మా కుటుంబానికి మాకుందంటూ కూడా తను మాట్లాడుకుంటూ వచ్చినట్టు
సందర్భాలు కూడా చాలా మనకి వినిపించాయి. సో ఇప్పుడు తమ్ముడికి మంత్రి పదవి ఇచ్చి అన్నని తీసేస్తే మాత్రం వెంకటరెడ్డి కూడా ఎక్కడ కూడా ఊరుకోని పరిస్థితులు మనకి కనిపించే అవకాశం ఉన్నది. ఇంకో యోచనలో ఒకవేళ తీసేస్తే కూడా ఆ పార్టీలో కూడా కంటిన్యూ అవ్వడం కష్టంగానే కనిపిస్తా ఉంది వెంకటరెడ్డికి సంబంధించి. ఎందుకంటే ఇంత సుదీర్ఘమైన రాజకీయంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాదాపు తను 2.5 ఏళ్ల నుంచి ఇప్పుడు మంత్రి పదవిగా కొనసాగుతున్నాడు. ఉన్న పళంగా మంత్రి పదవిని తీసేస్తే మాత్రం తను ఆ పార్టీలో ఉండలేకపోవచ్చు అనే అంశం కూడా మనకి క్లియర్‌గా కనిపిస్తా ఉన్నది. బయటకొస్తే మరి తను ఏ పార్టీలోకి వెళ్తాడు ఏంటనేది కూడా కొంత ఆలోచించుకోవాలి ఉంటుంది. మరి తమ్మునికి మంత్రి పదవి ఇచ్చి అన్నకు చెక్ పెడుతుందనే దాంట్లో కూడా ఎక్కడ కూడా ఆలోచన కూడా లేదు. ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలంటూ కూడా వారికి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు కావచ్చు, కొంత రాజకీయ నిపుణులు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చాలా ప్రయత్నం చేశాడు తమ్ముని కోసం కూడా. అంటే అది బయటికి ఎక్కడికి మనకు కనిపించకుండా కూడా అంటే లోపట కూడా అంటే అధిష్టానానికి సంబంధించినటువంటి కీలక నాయకులు ఏఐసీసీ వారితోని కూడా మా తమ్ముడికి మంత్రి పదవి ఇవ్వాలి, మంత్రి పదవి ఇస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చామంటూ కూడా ఇటు అన్న వెంకటరెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదే విధంగా ఇటు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కూడా నేను బీజేపీ పార్టీలో ఉంటే నాకు మంత్రి పదవి ఇస్తామంటూ ఒక ఆఫర్ ఇచ్చి ఇప్పటివరకు దాదాపు 2 ఏళ్ళు అవుతా ఉన్నా కూడా ప్రభుత్వం ఇటు పార్టీ ఆలోచించట్లేదంటూ కూడా రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులను కావచ్చు, అదే విధంగా ముఖ్యమంత్రిని కూడా కలిసిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. సో మరి చూడాలి ఇద్దరికి మంత్రి పదవి ఇచ్చి కంటిన్యూ చేపిస్తారా? లేకపోతే మరి ఒకరికే ఇచ్చి ఒకరికి మంత్రి పదవి నుంచి తీసేస్తారా? అనేది కొంత రాజకీయాల్లో చర్చ జోరుగా నడుస్తా ఉంది. అయితే ఒకే కుటుంబానికి ఇద్దరు మంత్రి పదవులు ఇవ్వడం ఏంటి అంటూ కూడా ఆ పార్టీలో కూడా చర్చ నడిచే అవకాశం ఉంది. దాంట్లో కూడా కొంతమంది ఆశావాహులు కూడా ఉన్నారు. చాలా మంది కూడా మంత్రి పదవి కోసం కూడా అంటే ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డాం. మేము సీనియర్‌లం ఉన్నాము. మమ్మల్ని గుర్తించకుండా నిన్నియాల పార్టీ మారినోళ్ళకిచ్చి మంత్రి పదవి ఎలా ఇస్తారనే ప్రశ్నించే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మనకు తెలుసు పదవుల కోసం కూడా ఎప్పుడు కూడా చర్చ జరుగుతా ఉంటది జోరుగా. పదవి ఇవ్వకపోతే కూడా దాంట్లో కూడా కీలకంగా అంటే ఆ పార్టీ నుంచి వేరే పార్టీలో పోవడం, వేరే పార్టీ నుంచి ఇంకో పార్టీకి చేరడం అట్లాంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో మనం రెగ్యులర్‌గా తరచుగా చూస్తా ఉంటాం. సో మరి ఇదే అంశం మరి ఒకవేళ తీసేస్తే ఎలా ఉంటది ఏందనేది కూడా కొంత వెంకటరెడ్డి కూడా ఆలోచించుకుంటున్నట్లుగా తెలుస్తా ఉంది. మరి తమ్మునికిచ్చి నన్ను తీసేస్తే మాత్రం ఊరుకోనన్నట్టుగా వారు కూడా కొంత అధిష్టానానికి అప్పీల్ చేసుకున్న పరిస్థితి. ఇద్దరికి ఇవ్వాల్సింది మా సేవలు వినియోగించుకోవాలంటూ కూడా రాజగోపాల్ అదే విధంగా వెంకటరెడ్డి చేసినటువంటి కొన్ని వాక్యాలు కూడా కొంత చర్చ నడుస్తా ఉంది. వాళ్ళ అనుచరులు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. ప్రభాకర్ అంటే మరి తమ్ముడి మంత్రి పదవి కోసం అయితే రాజగోపాల్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడు. చాలా ఆరాటపడ్డాడు ప్రభుత్వం దగ్గర అన్నట్టు తెలుస్తది. మరి తమ్ముడి నుంచే ఇప్పుడు అన్నకు అయితే పదవి గండం ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకి మంత్రి పదవి వస్తే చాలు అనే యోచనలోనే ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో గతంలో కూడా తను కొన్ని కామెంట్స్ చేశాడు. అర్హత ఉన్నవారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఎట్లా రావాలో అట్లా వస్తది. ఎలా తెచ్చుకోవాలో కూడా మాకు తెలుసు. ముఖ్యమంత్రి ఎలా అంటే దాని మీద కూడా కామెంట్ చేశాడు. ముఖ్యమంత్రి ఎలా అవ్వాలో కూడా మాకు తెలుసు. ఎలా మంత్రి పదవి తెచ్చుకోవాలో కూడా మాకు తెలుసు. ఎవరు అడ్డొచ్చినా ఎవరేం చేసినా కూడా వచ్చే మంత్రి పదవి ఖచ్చితంగా దానంట అదే వస్తుంది అంటూ కూడా తను గతంలో కూడా రీసెంట్‌గా మునుగోడులో మాట్లాడినటువంటి వాక్యాలు కూడా మనం చూసాము. అయితే తమ్మునికి మంత్రి పదవి వస్తే అన్నని వాళ్ళ బ్రదర్‌ని వెంకటరెడ్డిని మంత్రి పదవిలో తీసేస్తే రాజగోపాల్ రెడ్డి కూడా కొంత ఆలోచించుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే నేను రాగానే మా అన్నయ్య ఎళ్ళిపోతాడు అన్నట్టుగా కొంత ఆలోచించుకుంటా ఉన్నాడు. ఇంకోవైపు పదవి ఆశ కూడా రాజగోపాల్ రెడ్డికి చాలా ఉంది. ఎందుకంటే దాదాపు 2.5 ఏళ్ల నుంచి అవకాశం కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు. మంత్రి పదవి రావాలి అంటూ కూడా. సో 2.5 ఏళ్ల నుంచి కూడా తాపత్రయం పడతా ఉన్నాడు. సో ఈ విషయంలో అన్నని తీసేసినా కూడా ఇన్ని రోజులు ఇంత అనుభవించాడు కదా! ఇప్పుడు నేను అనుభవిస్తే తప్పేంటి అంటూ కూడా తను కూడా ఆలోచించుకునే యోచనలో ఉన్నట్టు కూడా వారి అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితి. వారి అనుచరులు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి చూడాలి ఈ ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించి పదవులకు ఒకరే ఉంటాయా? మరి ఏ విధంగా ముందుకెళ్తుందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది రాధాకృష్ణ. మరి మే నెలలో ముహూర్తం అయితే దీనికి ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమంటారు ప్రభాకర్? వాస్తవానికి అంటే ఒక కాంగ్రెస్ వార్ రూమ్ అని ఉంటుంది. ఇక్కడ ఏదైతే గాంధీ భవన్‌కి సంబంధించి అందులో మాట్లాడుకున్నట్టు కూడా కొంత చర్చ నడుస్తున్నది. ఈ మే నెలలోనే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తా ఉన్నది. మరి మే నెలలో అంటున్నారు కానీ ఏ డేటు ఏంటి అనేది కూడా ఇంతవరకు కూడా దాని మీద వార్త ఎలాంటిది రాలేదు కానీ సో కాంగ్రెస్ వార్ రూమ్‌లో మాట్లాడుకున్నారు.
అందులో ముఖ్యమంత్రి కావచ్చు, కొంత సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతోని రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వారి అనుచరులతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో సీక్రెట్‌గా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఈ మే నెలలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డికి ఇస్తామంటూగా ఒక ముహూర్తం కూడా పెట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ ముహూర్తం మరి ఏ డేట్ ఉంటుంది? ఎప్పుడుంటుంది? ఏందనేది కూడా ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ మే నెలలోనే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరిస్తుందనే దాని మీద కూడా కొంచెం ఆసక్తికర చర్చ నడుస్తుందనుకోవచ్చు రాధాకృష్ణ. తమ్ముడికి మంత్రి పదవి వస్తే ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే పార్టీలో కూడా అంతర్గతంగా ఏవైనా కలహాలు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందిన వారికి ఈ విధంగా మంత్రి పదవులు కట్టబెట్టుకుంటా పోతే మిగిలిన వాళ్ళు ఏం కావాలి అన్న ప్రశ్న కూడా మొదలు కావచ్చు. మరి దీనికి అంటే ఈ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు ప్రభాకర్? ఎగ్జాక్ట్‌లీ రాధాకృష్ణ. రీసెంట్‌గా మనం చూస్తున్నాము. జీవన్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. సీనియర్ నాయకుడు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఇవాళ పార్టీ వీడిపోవడం కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత చర్చ నడుస్తా ఉంది. ఏఐసీసీ అగ్రనేతలు కూడా ఇదే దాని మీద ఆలోచిస్తా ఉన్నారు. ఆహ్, త కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా మంది శ్రమించారు. చాలా సీనియర్ నాయకుల వల్ల వారు పాత్ర కూడా ఇందులో ఉంది. సో, అట్లాంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తలేదు. ఇట్లా కొత్త కాంగ్రెస్ పార్టీ, పాత కాంగ్రెస్ పార్టీగా అంటే 2 పార్టీలుగా విభజించబడుతున్నాయనే చర్చ కూడా జోరుగా సాగుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అదే సీనియర్ నాయకులకు సంబంధించి వారందరూ కూడా కొంత అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. ఇప్పుడు మరి ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే మాత్రం కొంత క్లిష్ట పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. పాత కాంగ్రెస్ పార్టీ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో వారందరూ కూడా బయటకొచ్చే అవకాశం ఉంటుంది. దీని మీద ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సో, ఒకటే ఇంటి నుండి అదే విధంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారిద్దరికీ ఎలా మంత్రి పదవులు ఇస్తారంటూ కూడా చాలా మంది ఆశావహులున్నారు. చాలా మంది పార్టీ కోసం కష్టపడిన వారున్నారు. వారందరూ ఎటు పోవాలి? ఇవాళ వారు ఖచ్చితంగా పార్టీ నుంచి బయటకొచ్చే యోచనలో కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందంటూ కూడా మరి వారికి సంబంధించినటువంటి వారు మాట్లాడుకుంటున్న పరిస్థితి. దీని గురించి కూడా చర్చ నడుస్తా ఉన్నది. మరి చూడాలి మరి ఈ ఇద్దరి ఎపిసోడ్ అన్నాతమ్ముల ఎపిసోడ్ ఇద్దరికి మంత్రి పదవి వరిస్తుందా? మరి ఒకరికే వరిస్తుందా? వారి జాతకాలు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా మరికొద్ది రోజుల్లో మనకి బట్టబయలు కానుంది. ఈ మే నెలలోనే ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తున్నది. ఇంకో వైపు నుంచి మాత్రం ఇద్దరు అన్నదమ్ములకి మంత్రి పదవి ఇస్తే మాత్రం ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరికినే యోచనలో లేనట్టు కూడా తెలుస్తా ఉన్నది. వారు కూడా దీని మీద నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏఐసీసీ కాడికి కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల దగ్గరకు కూడా వెళ్లి మాట్లాడే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సీనియర్ నాయకులకు సంబంధించి కొంతమంది. సో, వారి వినని యెడల వారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి బయటకొచ్చే పరిస్థితులు మెండుగా కనిపిస్తున్నాయి రాధాకృష్ణ. థ్యాంక్ యూ ప్రభాకర్.